ఇక అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పుష్ప సీన్ రిపీట్ అయింది. నూర్పిడి అటవీ ప్రాంతంలో ఉన్న టేకు ప్లాంట్ లో చెట్లు మాయమయ్యాయి. గుట్టి చప్పుడు కాకుండా 400కి పైగా టేకు మారుజాతి చెట్లను కేటుగాళ్లు మాయం చేశారు. 50 లక్షలకు పైగా విలువ చేసే చెట్లను సైలెంట్ గా తరలించారు దుండగులు. టేకు చెట్ల దోపిడీపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. అయితే కొంతమంది సిబ్బంది కనుసన్నల్లోనే చెట్లు మాయమైనట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అవినీతి సిబ్బంది గురించి ఆరా తీస్తున్నారు అధికారులు. సిసిఎఫ్ స్క్వాడ్, విజిలెన్స్ టీం ఇప్పటికే చెట్ల వివరాలను సేకరించారు. రాష్ట్ర స్థాయి పలు జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలు రంపచోడవరం చేరుకుని చెట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ రేంజ్ అధికారి, బీట్ ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఈ దొంగతనం ఎలా జరిగిందని అధికారులు అంటున్నారు? అల్లూరు జిల్లా రంపచోడవరం మన్యం ప్రాంతంలో పుష్ప సీన్ రిపీట్ అయ్యే విధంగా కూడా అంటే టేకు చెట్లను మాయం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది స్థానికుల సహాయం తీసుకుని దాదాపుగా 200 చెట్లకు పైగా ఇప్పటికే అరుదైన చెట్ల జాతితో పాటు టేకు చెట్లకు సంబంధించినటువంటి 200 చెట్లను ఇప్పటికే నరికేశారు. దానికి సంబంధించి సుమారు దాదాపుగా 30 నుంచి 50 లక్షల విలువైనటువంటి ఈ టేకు చెట్లుగా కూడా ఇప్పటికే మారుజాతి వృక్షాలు అంటారు. మారుజాతి వృక్షాలతో పాటు టేకు చెట్లు అంటే సాధారణంగా ఈ అటవీ శాఖకు సంబంధించిన సంపద అంతా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి స్థానిక రేంజర్ ఆజాద్ కూడా వివరాలు వెల్లడించారు. ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇప్పటికే డిప్యూటీ రేంజ్ అధికారితో పాటు బీట్ అధికారిని కూడా ఇద్దరిని సస్పెండ్ చేశారు. మిగతా ఏదైతే జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అటవీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి ఇందులో ఇన్వాల్వ్ అయిన సిసిఎఫ్ఓ స్క్వాడ్స్తో పాటు విజిలెన్స్ టీం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కొన్ని టేకు చెట్లకు సంబంధించినటువంటి ఎక్కడైతే ప్లాంట్లు ఉంటాయో ఆ ప్లాంట్లకు సంబంధించినటువంటి వాటి వివరాలు సేకరించారు. ఆ ప్లాంట్లో ఎంత మొత్తంలో ఈ టేకు చెట్లు అలాగే మారుజాతి వృక్షాలకు సంబంధించి అన్ని మిస్ అయ్యాయి పూర్తి ఆ సమయంలో రేంజ్ అధికారులు, అటవీ శాఖకు సంబంధించినటువంటి రేంజ్ అధికారులు ఎవరెవరు ఉన్నారో ఆ అధికారుల మీద ఇప్పటికే కొన్ని వివరాలు ఉన్నత స్థాయి అధికారులకు పంపించారు. మరికొంతమంది కూడా ఈ అవినీతికి పాల్పడినటువంటి ఏదైతే టేకు చెట్లు అమ్మకాలకు సంబంధించి టేకు చెట్లు మాయమైన ఘటనకు సంబంధించి అంటే సినిమా రేంజ్లో పుష్ప సినిమా రేంజ్లో ఏదైతే రంపచోడవరం అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఈ నూర్పుడి అటవీ శాఖ ప్రాంతానికి సంబంధించి ఆ స్పాట్కి వెళ్ళారు. అక్కడ ఎన్ని చెట్లను నరికేశారు, మారుజాతి వృక్షాలతో పాటు టేకు చెట్లకు సంబంధించి అటవీ శాఖ రేంజ్ అధికారుల కనుసన్నల్లోని ఇదంతా జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఇద్దరు సస్పెండ్ చేయగా మరికొంతమంది అధికారుల మీద వేటు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి అటవీ శాఖ చట్టం ప్రకారం ఎక్కడా కూడా వృక్షాలని ధ్వంసం చేయకూడదు, వృక్షాలని నరకకూడదు అనేది చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆ చెట్లను నరకడం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళతో టైఅప్ పెట్టుకుని వాళ్ళ ద్వారా అటవీ శాఖ అధికారుల ప్రోద్బలంతో ఇవన్నీ కూడా రవాణా చేసి దాదాపు 50 లక్షల విలువైన టేకు అలాగే మారుజాతి వృక్షాలను అమ్మేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు పైకి డేటా పంపించారు. ఎక్కడైతే ఈ టేకు సంబంధించిన పాయింట్లు ఎక్కడైతే ఉంటే ఆ ప్లాంట్లను పరిశీలించి దానికి సంబంధించి ఉన్నతాధికారుల లిస్ట్ అవుట్ చేసి ఇంకా ఇందులో ఎవరైతే పాల్పడ్డారు టేకు చెట్ల అమ్మకాలకు సంబంధించి అటవీ శాఖలో ఏదైతే ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరైనా వాళ్ళైన దాని మీద ఉన్నతాధికారులకి ఒక నివేదిక పరిస్థితి ప్రస్తుతం అయితే ఉంది. ఎస్ సత్య.